బ్రేకింగ్ న్యూస్ ఏపీ అల్లర్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. తిరుపతి మహిళా వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన ఘటనపై విచారణ చేపట్టింది. అధికారులను విచారిస్తోంది సిట్ బృందం. సిట్ బృందంలో డీఎస్పీ రవి మనోహరాచారి, ఇన్స్పెక్టర్ మురళీధర్ ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేస్తున్నారు. సిట్ బృందం పూర్తి స్థాయిలో విచారణ చేయబోతోంది. ఇప్పటివరకు నమోదైన ఎఫ్ఐఆర్లపై విచారణ చేస్తున్నారు. 14వ తారీఖున వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర టీడీపీ అభ్యర్థి నానిపై హత్యాయత్నం జరిగింది. ఘటనపై ఈసీ సీరియస్ అయింది. తిరుపతి ఎస్పీతో పాటు 4 అధికారులపై వేటు వేశారు. హింసపై సిట్ను నియమించింది ఈసీ. రేపటికల్లా నివేదికను సమర్పించబోతోంది సిట్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, సిట్ విచారణలో ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? ఎవరు ఫిక్స్ కాబోతున్నారు? ఏదైతే తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ జరిగినటువంటి అల్లర్లు, అదే విధంగా ఉద్రిక్తకర పరిస్థితుల పైన ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనల పైన కూడా ఒక సిట్టు బృందాన్ని విధిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ సిట్ బృందానికి సంబంధించినటువంటి 2 అధికారులు అయితే డిఎస్పీ రవి మనోహరాచారి, అదేవిధంగా ఇన్స్పెక్టర్ మురళీధర్ కొద్దిసేపటి క్రితమే ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని విచారించడంతో పాటు ఏదైతే సంఘటన జరిగినటువంటి ప్రాంతాల్లో అంటే 13వ తేదీ పోలింగ్ అనంతరం కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై జరిగినటువంటి అడ్డగింతలు కావచ్చు, తన కార్ని తగలబెట్టడం కావచ్చు, అదేవిధంగా కొంతమంది వైసీపీ నేతలపైన టీడీపీ నేతలు జరిపినటువంటి దాడులు, అదేవిధంగా 14వ తేదీన స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్నటువంటి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కార్ల పైన దాడి చేస్తూ అతనిపైన హత్యాయత్నం చేసినటువంటి ఘటనపై కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి అల్లర్ల పైన, అదేవిధంగా టీడీపీ వైసీపీ నాయకులు మధ్య జరిగినటువంటి ఘర్షణల పైన, మొత్తం ఈ ఘటనల పైన కూడా ఈ సిట్ బృందాన్ని వేస్తూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే బాధ్యత వహిస్తూ ఘటనలకి కారణమైనటువంటి అంటే అక్కడ భద్రతా ఏర్పాట్లు చూసుకోవాల్సినటువంటి ఉన్నతాధికారిగా ఉన్నటువంటి తిరుపతి జిల్లా ఎస్పీగా ఉండేటువంటి వ్యక్తిని కృష్ణకాంత్ పాటిల్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా మరికొంతమంది 4 అధికారులను కూడా, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ విచారణ సిట్ బృందానికి అప్పగించిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి ఇదే ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించినటువంటి పోలీస్ కార్యాలయానికి చేరుకోవడంతో పాటు ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని విచారణ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఘటన జరిగినటువంటి ప్రాంతాల్లో అంటే ఇటు రామిరెడ్డిపల్లి మండలానికి సంబంధించినటువంటి 2 ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు, వైసీపీ అభ్యర్థి పైన అడ్డగింత కావచ్చు, కారు దగ్ధం ఘటన కావచ్చు, అదేవిధంగా మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగినటువంటి దాడి, హత్యాయత్నానికి సంబంధించినటువంటి ఘటనలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఆ ఘటన జరిగేటువంటి సమయంలో చూసినటువంటి సాక్షులను కావచ్చు విచారించేటువంటి క్రమం, అదేవిధంగా ఇరు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను వారి వెనక ఉండేటువంటి వాళ్ళ ఫాలోవర్స్ తో కూడా జరిగినటువంటి ఘటనలపైన విచారణ చేస్తూనే తమ ఫిర్యాదులను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటిదాకా ఈ ఘటనలపైన, ఈ ఉమ్మడి ఘటనలపైన జరిగినటువంటి నమోదైనటువంటి కేసులను, వాటి ఎఫ్ఐఆర్లను పరిశీలించడమే కాకుండా పూర్తి స్థాయిలో విచారణ సంబంధించినటువంటి కేస్ షీట్ ఏదైతే ఉందో వాటిని కూడా వెరిఫై చేయడమే కాకుండా ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి సెక్షన్లను కూడా పూర్తిగా వాళ్ళు పరిశీలించడం జరిగింది. అవసరమైతే ఆ ఎఫ్ఐఆర్ లో మరికొన్ని సెక్షన్లు చేంజ్ చేయడమా, యాడ్ చేయమా, అదేవిధంగా అందినటువంటి ఫిర్యాదులపైన నూతన ఎఫ్ఐఆర్లను నమోదు చేయడమా, లేదా ఇప్పటి వరకు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లో ఏమైనా ఫేక్ ఉన్నాయా, అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో నమోదైనటువంటి ముద్దాయిలు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవంగా నిజంగా ఘటనలో ఉద్రిక్తకర వాతావరణ పరిస్థితుల్లో పాల్గొన్నారా లేదా అనేటువంటి మొత్తం విచారణ చేపట్టాల్సి ఉంది. దాదాపు 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి విచారణ ఇవాళ సాయంత్రానికి పూర్తయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే సిట్కి సంబంధించినటువంటి ఏదైతే చీఫ్ ఆఫీసర్ అయినటువంటి ఈ తిరుపతి చంద్రగిరి ఘటనకు సంబంధించినటువంటి రవి మనోహరాచారి అయితే మాత్రం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సిట్టు బృందంగా కూడా తాము ఏది కూడా మీడియాకు వెల్లడించేటువంటి పరిస్థితి లేదు. ఘటనలపై జరిగినటువంటి పూర్తి సమగ్ర విచారణ ఇప్పటికే ఎవరెవరిని విచారించింది? అక్కడ ఆ రోజున్న అధికారులను, స్థానికులను, ప్రత్యక్ష సాక్షులను ఇలా విచారించిందా? ఎవరు ఖచ్చితంగా సస్పెండ్ అయినటువంటి అధికారులతో పాటు ఏదైతే ఆ ఘటనల జరగడానికి కలిగినటువంటి కారణాలను, అదేవిధంగా ఆ ఘటన జరిగే సమయంలో ఎందుకు అక్కడ భద్రతా లోపం ఏర్పడింది, ఘటన జరిగే సమయంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మొదటగా ఈ ఉద్రిక్తకర పరిస్థితులకి దారి తీసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, అదేవిధంగా ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, కేసు నమోదైనటువంటి కేసులేంటి, నమోదైనటువంటి కేసుల్లో పొందుపరిచినటువంటి నిందితులు ఎవరు, ఆ నిందితులు నిజంగానే ఆ పరిస్థితుల్లో అంటే ఆ ఉద్రిక్తకర పరిస్థితుల్లో వాళ్ళే స్వయంగా పాల్గొన్నారా లేక
కేసులో సంబంధం లేని వ్యక్తుల్ని నిందితులుగా పోలీసులు ఏమైనా చేర్చారా? వీటన్నిటి విచారంతో పాటు ఇరు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని కావచ్చు, వీళ్ళ అనుచరులను వీళ్ళని కూడా విచారించడం జరిగింది. వాళ్ళ నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరించడం జరిగింది. వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారాలను, అంటే దాడి జరిగేటువంటి సమయంలో పులివర్తి నానికి సంబంధించినటువంటి కారు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదైనటువంటి రికార్డ్ అయినటువంటి వీడియోలు, అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై జరిగినటువంటి దాడి ఘటనలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, కార్యకర్తలు సానుభూతి పనులు తీసుకున్నటువంటి వీడియోలు, ఫొటోస్ కావచ్చు, వీటన్ని కలెక్షన్ తో పాటు ఫిర్యాదులను కూడా స్వీకరించి అవసరమైతే నూతన కేసులు నమోదు కావచ్చు, లేదా ఇప్పటికే నమోదైనటువంటి కేసుల్లో సెక్షన్ల మార్పు కావచ్చు, వీటన్నిటిని చేపట్టి ఆ విచారణలో వీటన్నిటిలో కూడా ఏదైతే ఈ కేస్ షీట్ ని వీళ్ళు ఏదైతే పూర్తిగా ఇప్పటికే సిట్ కి మెయిన్ చీఫ్ అధికారిగా ఉండేటువంటి డిఐజీ అమరావతిలో ఉండేటువంటి పరిస్థితి ఉందో ఆయనకి సబ్మిట్ చేస్తాం ఇవాళ ఈవినింగ్ లోపల. పూర్తి స్థాయి బ్రీఫింగ్ అయితే మాత్రం అమరావతికి సంబంధించినటువంటి సిట్ అధికారిగా ఉండేటువంటి చీఫ్ అధికారి మాత్రమే అందిస్తారని చెప్పి కూడా ఇప్పటికే పాల్గొన్నటువంటి రఘుమానాచారి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్. రైట్ లోకేష్, ఆంధ్రప్రదేశ్ అల్లర్లపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది. తిరుపతి మహిళా వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన ఘటనపై విచారణ చేపడుతున్నారు అధికారులను. అక్కడ ఉన్న అధికారులను సిట్ బృందం విచారించబోతోంది. సిట్ బృందంలో డిఎస్పీ రవి మనోహరాచారి, ఇన్స్పెక్టర్ మురళీధర్ ఉన్నారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సిట్ బృందం పూర్తి స్థాయిలో విచారిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్లపై విచారణ చేస్తుంది. అవసరమైతే ఇందులో కొన్ని సెక్షన్ల విషయంలో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. 14వ తారీఖున వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర టీడీపీ అభ్యర్థి నానిపై హత్యాయత్నం జరిగింది అని చెప్తున్నారు. ఘటనపై ఈసీ సీరియస్ అయింది. తిరుపతి ఎస్పీతో పాటు 4 అధికారులపై వేటు కూడా పడింది. జరిగిన హింసపై సిట్ను నియమించింది ఈసీ. రేపటికల్లా సిట్ నివేదికను సమర్పించబోతోంది.